ఒక వారం రోజుల క్రితం ఒక లంజా కొడుకు మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఒక 2 సంవత్సరాల పిల్లోడిని తన తల్లి తీసుకురావడానికి వెళ్ళింది. ప్లే స్కూల్లో చదువుతున్నటువంటి అబ్బాయిని తీసుకురావడానికి వెళ్తే చుట్టుపక్కల ఎవరూ లేరు ఆ ప్రాంతంలో. ఆ మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒకడు వచ్చి వెనక నుండి వచ్చి చీరెత్తాడు. అంటే చెప్పడానికి కూడా రావట్లేదు నాకు. పారిపోయాడు. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దాన్ని చాలామంది వైరల్ చేశారు. దాంతో నార్సింగ్ పోలీసుల వరకు వెళ్ళింది. నార్సింగ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి 4 టీములుగా విడిపోయి వాడిని పట్టుకున్నారు. వాడు పుప్పాలగూడలో వడ్డే నాగరాజ్ అంట. వాడిని పట్టుకొని ఇప్పుడు చెక్కేస్తున్నారు. అంటే ఇక్కడ అది చిన్న విషయమని చాలామంది అనుకుంటారు. అక్కడ ఏం జరగలేదు కదా అనుకుంటారు. కానీ అది ఎంత భయంకరమైనటువంటి సంఘటన. ఆవిడ జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. ఆవిడ తన పిల్లల కోసం వెళ్ళగలుగుతుందా? భర్త ఎక్కడో ఉంటాడు, డ్యూటీ కోసం వెళ్తాడు. పిల్లల్ని రక్షించాల్సింది, సంరక్షించాల్సింది తల్లే. మరి తల్లికే భద్రత లేకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి ఏంటి? కేవలం ఇప్పుడు ఆ తల్లికి మాత్రమే జరిగింది కాదు కదా. మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మనం లేని సమయంలో పిల్లలు తీసుకురావడానికి వెళ్తారు. దాన్ని ఉపేక్షిస్తే ఇంకొకడు మళ్ళీ ఇలాంటివే చేస్తాడు. అది ఎంత భయంకరమైనటువంటి సంఘటన. మనం ఏ సమాజంలో ఉన్నాము, ఎలాంటి సమాజంలో ఉన్నాము, ఇవన్నీ తెలుసుకోలేకపోతే చాలా పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, వాడిని చెక్కేస్తున్నారు. ఓకే, ఇలాంటివి జరగకుండా ఇంకా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి.